అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులను అయితే విడుదల చేయడం జరిగింది. మరి 19వ విడత నిధులు చాలామంది రైతులకైతే జమ కావట్లేదు. మరి 19వ విడత నిధులు జమ కాకపోవడానికి కారణాలు ఏంటి అంటే, చాలామంది ఏంటంటే ఈకేవైసీ చేసుకోలేక జమ కాలేదని కొంతమంది చెప్తుంటే, మేము ఈకేవైసీ చేసుకున్నాం, అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి, మాకు డబ్బులు ఎందుకు పడలేదని మరికొంతమంది రైతులు అయితే అడుగుతూ ఉన్నారు. మరి ఈకేవైసీ చేసుకున్నట్టు ఈ డబ్బులు ఎందుకు పడవు, కారణాలేంటి అనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. అలాగే పీఎం కిసాన్ సాయాన్ని ఎప్పటి వరకు జమ చేస్తారు, ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు జమ చేస్తారు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం. దయచేసి ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం కోసం డబ్బుల కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతు కూడా ఈ అప్డేట్ని అయితే తెలుసుకోవాలి. తప్పకుండా ఎలా చేయండి. కాబట్టి ఈ అప్డేట్స్ అయితే మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎవరైతే మనకు దేశవ్యాప్తంగా రైతులు ఉన్నారో, అలాగే మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులను విడుదల చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి మీరు తప్పకుండా ఇలా చేసుకుని ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారు ఒక్కసారి గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధిని అయితే పొందండి. మనకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే వేస్తూనే ఉంటాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. మరి ఈ వీడియోలో మనం రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి పథకాల డబ్బులను కూడా, వాటికి సంబంధించినటువంటి డేట్స్ను కూడా మనం తెలుసుకుందాం. ముఖ్యంగా రైతులు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు. ఈ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడటం వల్ల ఏంటంటే మనకు చాలామందికి విషయం అనేది తెలియదు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరిన్ని అప్డేట్స్ని అయితే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి. ఇక మనకు రైతులకు సంబంధించి ప్రతి అప్డేట్ను కూడా ఏపీ ప్రభుత్వం అయితే తీసుకొస్తూనే ఉంటుంది. అలాగే తెలంగాణ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు తీసుకొస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కనుక చూసుకుంటే, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. మరి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఇప్పటి వరకు కూడా డబ్బులు విడుదల చేయలేదు. కానీ మొన్న జరిగినటువంటి బడ్జెట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మనకు దాదాపు 6,300 కోట్లను అయితే కేటాయించడం జరిగింది రైతులకు. ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 14,000 రూపాయలను అయితే ఇస్తారనమాట. ఈ 14,000 రూపాయల్లో భాగంగా మనకి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఏపీ ప్రభుత్వం. మరి ఈ నెలలోనే, ఈ మార్చి నెలలోనే రైతులు, ఏపీలో ఉన్నటువంటి రైతులు ఈ అన్నదాత సుఖీభవ పథకానికి అప్లై చేసుకుంటే వారి అర్హతలను బట్టి వారికి పీఎం కిసాన్ అంటే అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల ద్వారా వచ్చే 20,000 రూపాయల్లో భాగంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి తొలి విడత దాదాపు 7,000 రూపాయల వరకు కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్లు మనకి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. కాబట్టి ఏపీలో ఉన్నటువంటి రైతులు ప్రతి ఒక్కరు కూడా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మీరు డబ్బులు అయితే పొందండి. ఈ నెలలో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీ పట్టాదారు పాస్ పుస్తకానికి సంబంధించి 1B, అలాగే ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, ఫోన్ నెంబరు, ఫోటోల సహాయంతో మీ రైతు భరోసా కేంద్రాల్లో మీరు అప్లై చేసుకుని తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి యూనిక్ ఐడి గుర్తింపు కార్డుకు సంబంధించి కూడా రైతులు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఏపీలో ఉన్నటువంటి రైతులైతే మనకు రైతు భరోసా కేంద్రాల్లో కానీ మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక తెలంగాణలో ఉన్న రైతులైతే మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. లేకపోతే ఏఈఓ గారిని సంప్రదించి ఆయన ద్వారా కూడా మీరు ఈ యొక్క పథకానికి ఈ యొక్క కార్డుకు అప్లై చేసుకోవాలి. ఇక కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే, ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డు కనుక ఉంటే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని పథకాలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి రాయితీలు కానీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి పథకాలన్నీ కూడా మీకు అమలు చేయడం జరుగుతుందని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్ర 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులు తప్పకుండా ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డుకు మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డుకు మీరు దరఖాస్తు చేసుకుంటేనే భవిష్యత్తులో రాబోయేటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే పీఎం కిసాన్ 19 విడతలను అయితే విడుదల చేసింది. ఈ 19 విడతల డబ్బులు ఎవరికైనా రాకుండా ఉంటే ఈకేవైసీ చేసుకుంటే కనుక మీకు వెంటనే కూడా ఈ 19 విడతల డబ్బులు కూడా వచ్చేయడం జరుగుతుంది. మరి దీనితో పాటుగా ఏంటంటే మన కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే అమలు చేస్తుంది. ఈ పథకాలన్నీ కూడా మీకు అమలు కావాలంటే ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డు అనేది మీరు తప్పనిసరిగా తీసుకోవాలి. మీ 1B పాస్బుక్ 1B, అలాగే ఆధార్ కార్డు, మీ యొక్క ఫోటో, ఫోన్ నెంబర్ సహాయంతో మీరు ఏపీలో ఉన్న రైతులైతే రైతు భరోసా కేంద్రాల్లో, తెలంగాణలో ఉన్న రైతులైతే మనకు మీ సేవా కేంద్రాల ద్వారా కూడా ఈ యొక్క
ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డుకు మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మీరు కనుక దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పథకాల ద్వారా మీకు లబ్ధినైతే చేకూర్చడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్డు అనేది మీరు తప్పనిసరిగా తీసుకోవాలి. కార్డు కనుక తీసుకోకపోతే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు వచ్చే అవకాశం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్డు అయితే తీసుకోండి. ఇక దీంతో పాటుగా మనకు మన 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులకు సంబంధించి మరొక అప్డేట్ను కూడా తీసుకురాబోతుంది కేంద్ర ప్రభుత్వం. ఇక పీఎం కిసాన్ సాయాన్ని ఇప్పటి వరకు చూసుకుంటే విడతకు 2,000 రూపాయలు చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలను అందిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ పీఎం కిసాన్ సాయాన్ని 20,000 రూపాయలు అంటే 10,000 రూపాయలకు పెంచుతున్నట్లు, అంటే 6,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకు పెంచుతున్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. మరి 10,000 రూపాయలు కనుక పెంచితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఈ యొక్క పథకాల విడుదలలో భాగంగా దాదాపు 10,000 రూపాయలు అయితే వస్తాయన్నమాట 20వ విడత నుంచి. ఇక 20వ విడతను కూడా ఏప్రిల్ నెలలో విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇక ఈ 19వ విడత డబ్బులు మాత్రం ఈ నెల చివరి వరకు కూడా జమ అవుతాయి. తర్వాత ఏప్రిల్లో పీఎం కిసాన్ 20వ విడతను ప్లాన్ చేసి దీని ప్రకారం ఏంటంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మే నెలలో అంటే ఏప్రిల్లో అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించి మే మొదటి వారం నుంచి కూడా ఈ పీఎం కిసాన్ 20వ విడతను విడుదల చేస్తున్నట్లు కూడా కేంద్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది. కాబట్టి మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులకు ఇది భారీ శుభవార్తనే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు 6,000 రూపాయలు వచ్చినటువంటి డబ్బులు ఇప్పుడు తాజాగా మనకు 10,000 రూపాయలు అయితే రాబోతోంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఇవి గుర్తుపెట్టుకొని ఎప్పటికప్పుడు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి పథకాల గురించి నేను ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. మీరు తప్పకుండా తీసుకోవచ్చు అన్నమాట. అన్ని వివరాలు తెలుసుకుని యొక్క పథకాలకు ఎలా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా అప్లై చేసుకుంటే మనకు డబ్బులు వస్తాయి అనే విషయాలన్నీ కూడా మీకు నేను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను. తప్పకుండా మీరు ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి. ఇక పీఎం కిసాన్ 19వ విడత డబ్బులు పడని రైతులు కూడా ఒకసారి మీరు ఇవన్నీ కూడా చెక్ చేసుకుని మీరు ఏదైతే ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ కానీ ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకుని తెలుసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి. ఈ విషయాలన్నీ కూడా మీరు తప్పకుండా తెలుసుకుని అప్లై చేసుకుంటే కనుక మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే విడుదల చేస్తూ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి. ఈ నెల చివరి వరకు కూడా ఈ పీఎం కిసాన్ 19వ విడత డబ్బులు పడతాయి. ఎవరైనా డబ్బులు పడని వారు ఉంటే ఏపీలో ఉన్న రైతులు రైతు భరోసా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు తెలుసుకుని మళ్ళీ కూడా కరెక్షన్ అనేది చేయించుకుంటే మీకు ఈ పీఎం కిసాన్ డబ్బులు వస్తాయి. తెలంగాణ రైతులు ఏఈఓ గారిని కలిసి ఎందుకు డబ్బులు పడలేదో తెలుసుకుని ఇవన్నీ కూడా మీరు క్లియర్ చేసుకుంటే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఇవి గుర్తుపెట్టుకుని యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి. మీకు ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి డబ్బులు అయితే మీకు రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి. మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే వస్తూ ఉంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. తెలంగాణ రైతులకు కూడా ఇప్పుడు రైతు భరోసా ద్వారా ఎకరానికి 6,000 రూపాయల చొప్పున డబ్బులు పడుతూ ఉన్నాయి. మరి రైతులు ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి. మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే వస్తూ ఉంటాయి. ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందుతారని కూడా మన ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్రెడీ గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోండి.